ప్రియమైన దేవుని సంగమా, నేటి దిన వర్తమానముగా ఈరోజు ఈస్టర్ పండుగ. యేసు ప్రభు సిలువ మరణం పొంది చనిపోయి సమాధిలో ఉండి 3వ రోజున లేచిన దినము. ప్రపంచంలో ఖాళీ సమాధి ఉన్నదంటే అది కేవలం ఒక యేసు ప్రభు వారి సమాధి ఒక్కటే. ఇప్పటికీ ఆ ఖాళీగానే ఆ సమాధి ఉంది. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను, మీరు హల్లెలూయా అనండి. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను, రాజులకు రాజు లేచెను, రారాజు లేచెను, సమాధిని గెలిచి లేచెను. హల్లెలూయా. లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలీలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడని వారితో అనిరి. చాలా. యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు సిలువ వరకు వెంబడించిన వారు స్త్రీలే. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళిన వారు కూడా స్త్రీలే. స్త్రీలకి సంఘములో చాలా ప్రాముఖ్యత ఉంది, ప్రాధాన్యత ఉంది. వాళ్ళు దేవుని కోసం నిలబడాలి. కానీ ఒక్క స్త్రీ అనేక మందిని రక్షించగలదు. ఒక్క స్త్రీ అనేక కుటుంబాలని నాశనం చేయగలదు. స్త్రీలో అంత పవర్ ఉంది. దేవుని బిడ్డలారా, అవతల్లి సృష్టినే తారుమారు చేసింది. మరి ఇక్కడ యేసు ప్రభు వారు ఆ సమాధి దగ్గరికి స్త్రీలు వెళ్ళారు. అక్కడ ఆయన దేహము కనబడలేదు. వారు ఏమీ తోచక ఉండగా ప్రకాశమైన వస్త్రములు ధరించి 2 దేవదూతలు వారి దగ్గరికి వచ్చి నిలిచారు. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వారు భయపడిపోయారు. ఎవరు? స్త్రీలు భయపడ్డారు. ముఖములను నేల మోపి ఉండగా ఆ 2 దేవదూతలు అంటున్నారు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వానిని మృతులలో మీరెందుకు వెతుకుచున్నారు? మన అంశము ఇదే. మన దేవుడు సజీవుడు. 2 రకాలైన భక్తులు ఉంటాయి, 2 రకాలైన విశ్వాసం ఉంటుంది. సజీవుడైన దేవుణ్ణి వెంబడించేవారు ఉంటారు, మృతులలో ఉన్న దేవుణ్ణి వెంబడించేవారు ఉంటారు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉంటారో నేను వివరిస్తాను మీకు. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. తాను చెప్పినట్లే ఆయన గలిలయకు వెళ్ళి ఉన్నారు. చూడండి, గలిలీలో ఉండినప్పుడు ఆయన ఇంకా గలిలీలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి
సిలువేయబడి 3వ దినమందు లేవలసినది ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని అక్కడ చెప్తారు. సజీవులు మృతులు. చూడండి, మార్కు సువార్త 16, 5, 6, 7 వచనాలు చూడండి. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు అందుకతడు, కలవరపడకుడి, సిలువేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, వారు ఆయన ఉంచిన స్థలము చూడుడి. చాలు. ఇక్కడ ఆ స్త్రీలు కలవరపడుతున్నారు. లూకా సువార్తలో భయపడుతున్నారు. మార్కు సువార్తలోకి వచ్చేసరికి ఆ స్త్రీలు చాలా కలవరముగా ఉంటారు. చిన్న విషయాలకి, పెద్ద విషయాలకి స్త్రీలమైన మేము చాలా కలవరపడిపోతూ ఉంటాం. కొంతమంది భర్తలు అర్థం చేసుకుంటారు, పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇక్కడ స్త్రీలు భయపడుతున్నారు. లూకా సువార్తలో, మార్కు సువార్తలోకి వచ్చేసరికి చాలా కలవరముగా ఉన్నారు. ఇక్కడ స్త్రీలు దేవుని బిడ్డలారా, మరి ఆ విశ్వాసులు మృతుడైన ప్రభువుని వెతకడానికి వచ్చారు. సమాధిలో ఉన్న ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన లెగుస్తానన్నారు, లేచిపోయారు. ఆయన సజీవుడని ఆ గ్రహింపు లేక ఆయన ఆరాధించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి పరిమళ సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఆయన దగ్గరికి వచ్చి ఉన్నారు. సమాధిలో ఉన్న ప్రభువుని ఘనపరచడానికి వచ్చి ఉన్నారు. ఈ దినము నీవు ఎవరిని ఘనపరచడానికి వచ్చి ఉన్నావు? సమాధిలో ఉన్న ప్రభువుని ఘనపరచడానికి వచ్చి ఉన్నావా? నీ ఆత్మీయ జీవితము సజీవుడైన ప్రభువుని ఘనపరచడానికి వచ్చి ఉన్నావా? సమాధిలో ఉన్న ప్రభువుని నువ్వు ఘనపరచడానికి వచ్చినట్లయితే ఇంకా మరి ఆత్మీయ జీవితంలో కొదువుగా, లోటుగా, నామకార్థ జీవితము, నామకార్థ పరిస్థితిలో ఉన్న ఆత్మీయ జీవితము కలిగి ఉన్నట్లయితే సజీవుడైన ప్రభువుని ఆరాధించు. సజీవుడు. నామకార్థ జీవితం ఎలాగుంటుందంటే, సమాధిలో ఉన్న ప్రభువుని ఆరాధించేవారు ఆత్మీయ జీవితం ఎలాగుంటుందంటే, వాళ్ళకి ఉదయకాల ప్రార్థన ఉండదు, వేకు ప్రార్థన ఉండదు, సాయంకాలం కుటుంబ ప్రార్థన ఉండదు, సమయము దొరికినప్పుడు ఏకాంత ప్రార్థన ఉండదు. ఏ పని చేసుకున్నా, ఏ ఊరు వెళ్ళినా, ఏ పరిస్థితులకైనా దేవుని ఆలోచన, దేవుని నడిపింపు, దేవుని ధ్యానము, దేవుని స్తుతి, దేవుని పరిస్థితులు ఆ జీవితంలో, ఆ హృదయంలో, ఆ ఆలోచనలో ఉండవు. మృతుడైన దేవుణ్ణి వెదికే వారు ఆత్మీయ జీవితం అలా ఉంటుంది. నీ ఆత్మీయ జీవితం ఒక్కసారి నువ్వు ఆలోచించు. సజీవుడైన ప్రభువుని ఆరాధిస్తే, సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తే ఈ క్వాలిటీస్ నీకు ఉంటాయి. ఈ క్వాలిటీస్ ఇంకా నీలో రాలేదంటే, నీలో లేవంటే, నువ్వు అనుసరించలేదంటే, నువ్వు దేవునికి లోబడలేదంటే, ఇంకా నీవు సజీవుడైన దేవుని నీ హృదయంలో అనుభవించడం, ఆ టేస్ట్, ఆ రుచి, ఆ మాధుర్యం నీవు అనుభవించలేని స్థితిలో ఉన్నావు. శారీరకంగా టాలెంట్స్ ఉండొచ్చు, శారీరకంగా మాటకారులు అయ్యి ఉండొచ్చు, శారీరకంగా లోక జ్ఞానం ఉండొచ్చు. దైవిక జ్ఞానంలోనికి వచ్చినప్పుడే నువ్వు సజీవుడైన దేవుణ్ణి ఆరాధించినట్లు. హల్లెలూయా. సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తే ఆ త్రిల్లే వేరు, ఆ ఆశీర్వాదమే వేరు, ఆ ఉపకారాలు మేలే వేరు, ఆ ఆరోగ్యమే వేరు, ఆ పరిస్థితులే చాలా చాలా ఎలా ఉంటాయంటే మరి అనుభవిస్తే తెలుస్తుంది నీకు. దేవుని బిడ్డలారా, చూడండి, మత్తయి సువార్తలో భక్తుడు రాస్తాడు, 28వ అధ్యాయము 5, 6 వచనాలు. దూత స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి
ఆయన మృతులో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేడు. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళి ఉన్నాడు. దేవుని పట్ల ఆత్మీయ జీవితం అనుభవించడం అంటే, అనుభవిస్తే నీ ప్రేమ, నీ కనికరము, నీ ఓర్పు, నీ సహనము, నీ దీర్ఘశాంతము, నీ కుటుంబాన్ని నువ్వు ఎలా నడిపించుకుంటావో ఆత్మజ్ఞానంతో, నీ భర్తను ఎలాగ అర్థం చేసుకుంటావో, నీ కుటుంబాన్ని ఎంత బాధ్యతగా నడిపించుకుంటావో, ఎంత ఓరు 10 మంది 10 మాటలన్న ఒక మాట నీ నోటంటే ఒకళ్ళని అనటానికి నీ మనస్సు రాదు. ఎప్పుడంటే సజీవుడైన వాడిని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు. ఇక్కడ చూస్తే దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకూడే. ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. మరి ఆ విస్తారమైన సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళారు. సుగంధ ద్రవ్యాలు ఎప్పుడు మరి రాస్తాం ఒక మనిషికి, బాడీకి కదా, చనిపోయిన వ్యక్తికి మరి సెంట్లు, అత్తర్లు, పౌడర్లు, పూలదండలు అన్నీ కూడా అవన్నీ తీసుకుని వెళ్ళారంట ఈ స్త్రీలు. అవన్నీ తీసుకుని వెళ్ళేసరికి అక్కడ ఖాళీ సమాధి ఉంది. వాళ్ళు భయపడిపోతున్నారు. ఏంటి ప్రభువు లేరు, ప్రభువుని ఇక్కడే సమాధి చేశారు, మనం వచ్చాము, మనం చివరి వరకు చూసాము, ఈ తోటలోనే, ఈ సమాధిలోనే, ఈ బండ కిందే, ఇక్కడే ఏమైపోయారు ప్రభు? వాళ్ళు కలవరముతో ఉన్నారు, భయముతో ఉన్నారు, భయపడుతున్నారు. దూత చెప్పుచున్న మాట, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారు, ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నారు. ఆత్మీయ సియోను సంఘములో దేవుని యొక్క ఆశ, దైవజనుల ఆశ, నీవు దేవునిలో ఎదగాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవుని పరిస్థితులు ఉండాలి, దేవుడు నీ జీవితానికి నాయకుడిగా ఉండాలి, ప్రభువుగా ఉండాలి, తండ్రిగా ఉండాలి, వైద్యుడిగా ఉండాలి. దేవుని బిడ్డ, మృతులలో ఉన్న యేసు ప్రభుని మనం వెతుకుచున్నామా? సజీవుడైన వానిని వెతుకుచున్నామా? ఎమ్మాయి గ్రామానికి 2 బాటసారులు వెళుతున్నారు. లోక సువార్తలో లాస్ట్లో ఉంటుంది. యెరూషలేముకి వెళ్ళారు వాళ్ళు. యేసు ప్రభువుని ఆ చిత్రహింసలు, ఆ బాధలు, ఆ కొరడా దెబ్బలు, ఆ సిలువ, ఆ రక్తము, అవన్నీ చూసి వాళ్ళు గుండెలు పగిలిపోయి యెరూషలేము నుంచి ఎమ్మాయి గ్రామానికి వాళ్ళిద్దరూ ప్రయాణమై వస్తూ చెప్పుకుంటున్నారు, ఏంట్రా బాబో ఆయన ఎలా తట్టుకున్నారు, కనికరం లేదు ప్రజలకి, ఎన్ని దెబ్బలు, ఎంత రక్తము, ఎంత బరువైన సిలువ, ఆయన పడిపోతుంటే కొడుతున్నారు, ఆయన ఓపిక లేకపోయినా లెగుస్తున్నారు, మరలా సిలువెత్తుకున్నారు. ఆయన గురించి భారమైన హృదయంతో అలాగ చెప్పుకుంటూ వెళితే 3వ వ్యక్తి మధ్యలో కలిశారు. బాబు ఏంటి, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏంటి, నీకు తెలియదా యెరూషలేములో ఏం జరిగిందో తెలియదా? ఏం జరిగింది? ఈ విషయాలన్నీ చెప్తున్నారు. వారి మధ్యలో 2 బాటసారులు ప్రయాణమై వెళ్ళుచుండగా మరి ఆ త్రోవమట, మరి ఆ చెట్లు మధ్యలో నుంచి ఆ అమ్మాయి గ్రామానికి ప్రయాణమై వెళ్ళుచుండగా యేసు ప్రభువారు ప్రత్యక్షమని. వారు ఎవరిని వెతుకుచున్నారు మీరు చెప్పాలి. సజీవుడైన దేవుణ్ణి వెతుకుచున్నారా, మృతుడైన దేవుణ్ణి వెతుకుచున్నారా? ఎవరిని? మృతుడైన దేవుని గురించి మాట్లాడుకుంటున్నారు. మృతుడైన దేవుని గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన దెబ్బలు, ఆయన రక్తము, ఆయన సిలువ, ఆయన మేకులు, వాటి గురించే అవగాహన కలిగి ఉన్నారు. కానీ ఈయన సజీవుడు, 3వ దినమందు లెగుస్తారు, లోకమంతటికి ప్రభు అని గ్రహింపు లేదు. వాళ్ళు గ్రహింపు కలుగు చేటు కొరకు 3వ వ్యక్తిగా ఆయన ప్రత్యక్షమయ్యి అమ్మాయి గ్రామం వరకు వచ్చారు. వచ్చిన తర్వాత మరి వాళ్ళ ఊరు వచ్చేసింది. అయ్యా మీరు ఎక్కడికి వెళ్తారంటే, నేను పై గ్రామానికి వెళ్తాను అంటున్నారు ప్రభువారు. అలానా?
అయితే చీకటి అయిపోయింది, ఈరోజు మా ఇంటికాడ గడపండి, కొంచెము చపాతీలు చేస్తాం పిండి పిసికి, మాతో పాటు కొంచెం భోజనం చేసి వెళ్ళండి అయ్యా అన్నప్పుడు, సరే మీ ఇంటి దగ్గర ఉంటాను ఈ రాత్రి అని వాళ్ళు ఇంటికి వెళ్ళారు. ఆ రాత్రి వాళ్ళు గబగబా రొట్టెలు కాల్చారు. రొట్టెలు కాల్చి మొదటి రొట్టె తీసుకుని ఆయన 2 ముక్కలు చేసి వారిద్దరికీ ఇచ్చారు. వాళ్ళిద్దరికీ ఇచ్చి వాళ్ళు ఇలా తిన్నారు. ఆ రొట్టె తినగానే ఆయన కనిపించలేదు. వాళ్ళ గుండెలు బాదుకొని, అయ్యో మనతో వచ్చిన వారు ప్రభువే, ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయములు మండలేదా? ఆయన లేఖనాల గురించి మనతో బోధిస్తున్నప్పుడు, ధర్మశాస్త్రము గురించి మనతో బోధిస్తున్నప్పుడు, ఆయన రాజ్యము గురించి, ఆయన మహిమ గురించి, ఆయన గురించి మనతో బోధిస్తున్నప్పుడు మన హృదయములు మండినయి కదా. బాబో, ఈ వార్త ఆ రాత్రి బయలుదేరి వెళ్ళిపోయారంట మళ్ళా యెరూషలేము దేవుని బిడ్డలారా. మృతులలో ఉన్న ప్రభువుని వెంబడిస్తున్న వాళ్ళ హృదయాలు మండించడానికి, వాళ్ళ ఆశను, వాళ్ళ ఆసక్తిని, వాళ్ళ ఇంట్రెస్ట్ని ఎరిగిన ప్రభు ప్రత్యక్షమయ్యారు. ఇన్ని సంవత్సరాలు బట్టి వాక్యం వింటున్నావు, మృతులలో ఉన్న ప్రభువుని వెంబడించే స్థితిలో ఉన్నావా? సజీవుడైన దేవుని వెంబడించే స్థితిలో ఉన్నావా? గమనిద్దాం. మగ్దలేని మరియా దేవుని బిడ్డలారా, ఆ తల్లి చాలా చీకటిగా ఉండగానే ఒక్కతే ఒంటరిగా భయము లేకుండా సమాధి దగ్గరికి అరిమతె యోసేపు తొలిపించుకున్న ఆ తోటలో ఆ సమాధి దగ్గరికి వెళ్ళిపోయింది. మృతుడైన ప్రభువుని ఆరాధించడానికి సుగంధ పరిమళ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళింది. నువ్వెవరిని ఆరాధించడానికి వచ్చావు? ఎమ్మాయి గ్రామాల బాటసార్ల వల్ల నీ ఆత్మీయ జీవితం ఉందా? మగ్దలేని మరియ వలె మృతులలో ఉన్న, సమాధిలో ఉన్న యేసు ప్రభువును ఆరాధిస్తున్నావా? ఆయన సమాధిలో లేరు, ఆయన సజీవుడు. సమాధులు ఏం చేయలేవు, ఆయన బండలు ఏం చేయలేవు, మరణం ఏం చేయలేవు, చావు ఏం చేయలేవు, దెబ్బలు ఏం చేయలేవు. ఆయన నరుడు కాదు. హల్లెలూయా. ఆ పరమాత్మని హృదయపూర్వకంగా నీ హృదయంలో తీసుకో. మనస్ఫూర్తిగా మోకరించి నీ బాధలన్నీ ఆయనకి చెప్పుకో. నీ కష్టాలు, నీ బలహీనతలు, నీ బాధలు నువ్వు మొర్రపెట్టుకో. అలనాడు ఇశ్రాయేలు మొర్రపెడితే ఆకాశము నుండి ఆలకించారు దేవుడు. వాళ్ళు మొర్ర ఆకాశానికి వెళ్ళిందంట. ఎవరు ప్రార్థన కూడా ఆయన ఆ నిర్లక్ష్యము చేసే దేవుడు కాదు. భక్తి లేని మరి ఏంటమ్మా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఏంటి ఏడుస్తున్నావు? ఇక్కడ ఈ సమాధి దగ్గర కూర్చుని ఏడుస్తున్నావు ఏంటి? నా ప్రభువుని ఆరాధించడానికి వచ్చా. నా ప్రభువు లేరు ఈ సమాధిలో, నా ప్రభువు లేరు. నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళి, నువ్వు కానీ తీసుకెళ్ళావా? ఎక్కడ ఉంచావో చెప్పవా? తోటమాలి వేషంలో ప్రభువారు అక్కడ ఉన్నారు. నా ప్రభువాన్ని ఎక్కడ ఉంచేవో చెప్తే నేను ఆయన్ని మోసుకుని వెళ్ళిపోతాను. ఆ బాడీని మోస్తాను, ఆ శవాన్ని మోస్తాను. ఆ శవాన్ని నువ్వు తీసేసి ఎక్కడని పెట్టావా? ఓ తోటమాలి, నా ప్రభువుని ఎందుకు తీసావు? ఎక్కడ ఉంచావు? మృతులలో ఉన్న ప్రభువుని వెంబడిస్తున్న మగ్దలేని మరియకు ఆయన ప్రత్యక్షమయ్యారు. ఆమె యొక్క వేదన, ఆ దుఃఖము, ఆ బాధ, ఆ కన్నీరు చూడలేక ప్రభువారు మరియా అన్నారు. మరియా అనగానే ఆ స్వరం అనేక మార్లు విన్న మరియా ఆయన పాదాల మీద పడిపోని, ఇంకా నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళలేదమ్మా, వెళ్ళు, నువ్వు గలిలీకి వెళ్ళు, నా శిష్యులకి నీవు చెప్పు నేను సజీవుడని. అప్పుడు సజీవుడైన ప్రభు యొక్క ఆత్మ మరియలోనికి వచ్చింది. దేవుని బిడ్డలారా, మృతుడైన ప్రభువుని నామకార్థ క్రైస్తవ జీవితము. ఏదో ప్రభు నమ్ముకున్నాం, బాప్తీసం తీసుకున్నాం, చర్చికి వెళ్ళాలి, ఏదో వెళ్ళి ఏదో కానుక వేసి వచ్చేద్దాము, ఇదా నీ ఆత్మీయ జీవితము? సజీవుడైన దేవుడు నిన్ను చూస్తున్నారు, నిన్ను పరిశీలిస్తున్నారు, నిన్ను పరీక్షిస్తున్నారు. నీ జీవితంలో ఎన్నో మేలులు చేసిన దేవుడిని నువ్వు ఎలాగ వెంబడిస్తున్నావు?
ఈ ఉదయకాల సమయమందు రెండు మాటలు ప్రభువారు మీ ముందు ఉంచి ఉన్నారు. మృతుడైన సమాధిలో ఉన్న ప్రభువుని ఇంకా ఆరాధించే స్థితిలో ఆత్మీయ జీవితంలో ఉన్నారా? సజీవుడైన దేవుణ్ణి ఆరాధించే స్థితిలో ఉన్నారా? మరొకరు మీ ముందుకి తెస్తున్నాను. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 24వ అధ్యాయము 36వ వచనం నుండి చూడండి. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానమగునుగాకని వారితో చాలమ్మా. మనము మృతుడైన ప్రభువుని వెంబడించే వారిలో బాటసారులను చూసాము, మగ్దలేని మరియను చూసాము. మరొక వ్యక్తిని మీ ముందుకి తెస్తున్నాను. యేసు ప్రభుని వెంబడించి యేసు ప్రభుతో తిరిగి ఆయన భోజనము తింటూ ఆయన కార్యాలు చూసి ఆయన అద్భుతాలు అనుభవించిన తోమా గారు మృతుడైన ప్రభువుని వెంబడించారు. దేవుని బిడ్డలారా, ఆయన సజీవుడు, ఆయన లేచారు, శిష్యులకి మరి అగ్గుపాడుతున్నారు. ఇస్కరియోతు యూదా ఉరి పెట్టుకుని చనిపోయాడు. 10 మంది శిష్యులు ఉన్నారు. తోమా బయటికి మరి ఏ పని మీద వెళ్ళారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు చదువుకున్న భాగము, మీకు సమాధానము కలుగునుగాకనే వారితో చెప్పాను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతమని భయపడ్డారా అన్నాడు 10 మంది శిష్యులు. మేము ప్రభువుని చూచాము, ప్రభు మాతో మాట్లాడారు, ఆయన సజీవుడు అని శిష్యులు చెప్తుంటే నేను నమ్మను. అంత బాధ. ఆయన ఒంటిలో రక్తమే లేదు, నీరు కూడా లేదు. ఆయన చనిపోయారు, మరలా తిరిగి లేచి ప్రత్యక్షమయ్యారా? నేను నమ్మడానికి అవకాశం లేదు, నమ్మనంటున్నాడు. ప్రభువారు ప్రత్యక్షమవుతారు తోమాకి. తోమా, ఇదిగో నా గాయాలు, ఆయన గాయంలో వ్రేలు పెడితేనే కానీ నమ్మనన్నాడు. ఇదిగో నా ప్రక్కలో గాయము, నా చేతులు, నీ చెయ్యలకి నా గాయం. సాష్టాంగన, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నేను నమ్మలేకపోయాను. ఆ రోజు మీ బాధలు చూసి మీరు చనిపోయారు అనుకున్నాను, కానీ సజీవంగా లేచారని నేను నమ్మలేకపోయాను. ఎంత బలమైన కార్యములు చూసిన తోమాయే మృతుడైన దేవుణ్ణి కొలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి ఎంత బలహీనతో, ఆత్మీయ జీవితంలో ఎంత బలహీన. ప్రభువారు అంటారు, తోమంటు, నా ప్రభువా, నా ప్రభువా, నా దేవా, నన్ను క్షమించు ప్రభు అని ఆయన పాదాల మీద పడిపోతే ప్రభువారు అంటారు, అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండుము. నేను సజీవుడిని తోమా. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చూచి నమ్మిన వారు. మన ప్రభువుని చూసామా? మనకు ఆధారం ఏంటి? బైబిలే, జీవగ్రంథమే. జీవగ్రంథాన్ని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, పాటిస్తున్నాం, అనుసరిస్తున్నాం, లోబడుతున్నాము. దేవుని శక్తిని, దేవుని మహిమను పొందుకుంటున్నాం. చూసారా? అదే 39వ అధ్యాయం 39వ 24-39. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతమును కొండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకా నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఎక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కలను ఆయనకిచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించాను. ఆయన శ్రమలు కష్టాలు చూసి ఆనాడు శిష్యులే నమ్మలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళకి
చాలా దినములు వారికి ప్రత్యక్షమవుతూ బలపరుస్తూ వాళ్ళకి నిరీక్షణ కలుగు చేస్తున్నారు. ఇక్కడ ప్రభువారు ఒక మాట చూడండి, 36వ వచనంలో మీకు సమాధానము కలుగునుగాక. యేసు ప్రభు పుట్టినప్పుడు సర్వలోక దూత కోటి సమూహము ఆయనని గణపరిచి ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పుట్టినప్పుడు లోకానికి ఆయన ఇచ్చిన సందేశము, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. సమాధానం ఉందా? ఒంట్లో సమాధానం ఉందా? ఇంట్లో సమాధానం ఉందా? కుటుంబాల్లో ఎన్ని కలవరాలు, ఎన్ని పరిస్థితులు. దేవుని బిడ్డలారా, ఆయన నీకు సమాధానం, నీ ఆలోచనలకు సమాధానం ఇస్తాడు, నీ తలంపులకి సమాధానం ఇస్తాడు, నీ జీవితానికే సమాధానం ఇస్తాడు. ఆ సమాధానము నీకు కావాలంటే, ఆ సమాధానము నీవు పొందుకోవాలంటే మనము ఏం చేయాలి? సజీవుడైన ప్రభువుని ఆరాధించాలి. మృతుడైన ప్రభువుని ఆరాధించే స్థితి ఏ విధముగా ఉంటుందో నేను చెప్పి ఉన్నాను స్టార్టింగ్లోనే. వాళ్ళకి ప్రార్థన ఆశ ఉండదు. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏం చేద్దామా, ఏంటి ఏహలోక ఐహిక విచారాలు, ధనమోసము, ధనాపేక్ష, లోకానుసారమైన జీవితము, నామకార్థ జీవితము, ఏదో భక్తి, వస్తున్నాం వెళుతున్నాం, అది కాదు ప్రభుకి కావలసింది. నీ మోకాళ్ళు వంగాలి, నీ నడుం వంగాలి, నీ మెడ వంగాలి. నీవు నీ పరిస్థితులన్నిటిలో ప్రభుకి ఇష్టముగా జీవించాలి. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఈ 40 రోజులు ఆ ప్రార్థనలో, చర్చిలోని ఒక పండగే. వీధులమ్మట, గృహాలమ్మట పండగే. ప్రవచనాలతో, బోధతో, ప్రార్థనతో, కన్నీళ్లతో బిడ్డలు చాలా కన్నీరు కార్చారు. దేవునికే మహిమ కలుగునుగాక. గొప్ప కార్యాలు మీ అందరి జీవితంలో జరగాలని మేమెంతో ప్రభుకి భక్తి శ్రద్ధలతో మీ అందరి గురించి ప్రభుకి విన్నవించి ఉన్నాం. యథార్థంగా ప్రభు సాక్షిగా చెప్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎంతగా మీరు మా ఆశ ఏంటంటే దేవునిలో మీరు ఉన్నతమ ఐశ్వర్యవంతులు అవ్వాలని, ధనవంతులు అవ్వాలని, భాగ్యవంతులు అవ్వాలని, వాక్య పఠన చేయాలని, ప్రార్థన చేయాలని, అనేక మంది కోసము విరిగి నలిగిన హృదయముతో విజ్ఞాపన చేయాలని మా ఆశ. ఎవరికైతే ప్రార్థన జీవితం ఉంటుందో వాళ్ళు సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు. ప్రార్థన జీవితము లేకపోతే సజీవుడైన దేవుణ్ణి ఆరాధించలేని స్థితి, మృతుడైన సమాధిలో ఉన్న ప్రభుని ఆరాధించే స్థితి ఏ విధముగా ఉంటుందో మీకు గ్రహింపు కావాలి. దేవుని బిడ్డలారా, చూడండి, లూకా సువార్త 24:50 నేను ముగింపులోనికి వచ్చాను. ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఆ 11 మంది శిష్యులని బేతనియ వరకు తీసుకుని వెళ్ళారంట ప్రభువారు. బేతనియ అంటే ఆయనకి చాలా ఇష్టం. బేతనియ గ్రామం అన్నా, బేతనీయులు మార్తా, మరియ, లాజరు అన్నా, నరవ గ్రామం అన్నా, నరవ గ్రామములో నీ కుటుంబము, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలంటే ఆయనకి పిచ్చి ప్రేమ, పిచ్చి ఆశ కలిగి ఉండాలంటే
ఆనాడు బేతనీ గ్రామంలో ఆ కుటుంబం దేవుని కోసం నిలబడి అనేక మందిని ప్రభు వైపుకి నడిపించారు. బేతనీయ గ్రామం అంతా రక్షణలోనికి నడిపించడానికి ఒక్క ఫ్యామిలీ దేవుని బిడ్డలారా, ఆ ఫ్యామిలీలో మెయిన్ మరియా బలమైన స్ట్రాంగ్ యేసు ప్రభులో లీడరు. యేసు ప్రభులో స్ట్రాంగ్గా ఉండాలని కోరుకో. ఎందులో నా టాలెంట్లు, నా భక్తి, నేను మనుషులు గొప్పతాను, మనుషులు ఈ దగ్గర అదంతా వ్యర్థము, పెంటతో సమానము. నువ్వెంత తగ్గించుకుంటావో, ఎంత లోబడతావో ప్రభువారు మనకు అన్నీ చూపించారు. ఆయన పరిచర్యలో శిష్యుల పాదాలు కడిగారు. నడానికి తువాలు కట్టుకొని ఆ పాదాలు కడుగుతుంటే ఆ పేతురు భయపడిపోయాడు. సిలువ మరణం పొందినందుకు ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది కదా, ఆయన ప్రతిదీ ఎక్కడ ప్రిస్టేజ్ చూపించారా? ఆయన పరిచర్యలో, ఆయన నడకలో, ఆయన సేవలో, ఆయన ప్రయాణములో, ఆయన మరి సంఘాలు మందిరాలకి వెళ్ళినప్పుడే కానీ ఎక్కడ కూడా నీకెంత కలిగినా నీవు పేదరాలువైనా ధనవంతుడువైనా ప్రభు దగ్గర మనము నరులము కాదు పురుగులమంటాడు భక్తుడైన యోబు గారు, దావీదు గారు. దేవుడు బేతనీయ వరకు 11 మందిని తీసుకుని వెళ్ళి ఆ చేతులెత్తి వారిని ఆశీర్వాదిస్తున్నారు. అంతకుముందు 11 మందిని సమకూర్చి, మీరు నా కొరకు బలవంతులుగా ఈ రాజ్యాన్ని కట్టాలి, ప్రపంచమంతా పరిచర్య అందించాలని వారి మీదకి ఆయన ఆత్మను ఊదారు. వాళ్ళు శక్తిని పొందుకున్నారంట. ఆదాము తయారు చేసినప్పుడు బొమ్మే, దేవుడు ఏం చేశారు? ఆయన జీవాత్మను ఊదగానే మనిషి కదలిక వచ్చేసింది. దేవుని బిడ్డలారా, మనిషి అయిపోయాడు. ఆయన ఆత్మను ఊదగానే వాళ్ళు శక్తిమంతులు అయిపోయారు, బలవంతులు అయిపోయారు, జ్ఞానవంతులు అయిపోయారు, ప్రభు కొరకు రోషము గలవారు అయిపోయారు. ప్రభు పరిచర్యలు శ్రమలైన కష్టాలు, ఆయన అన్ని శ్రమలు అనిపించినప్పుడు అంతకంటే ఎక్కువ ఆయన మామూలుగా సిలువ తలకిందులుగానైనా మనము సిలువను అనిపిద్దాం ఆయన కొరకు. ఆయన ఆత్మ ఉంటే ఆ ఆశ, ఆ ప్రయాస, ఆ పరుగులు, ఆ తగ్గింపు, ఆ వేదన, ఆ దుఃఖము, ఆయన ఆత్మ లేకపోతే ఆయన్నే అర్థం చేసుకున్నప్పుడు సంఘాన్ని ఏమో అర్థం చేసుకుంటావు, సేవకులనే ఏమో అర్థం చేసుకుంటావు. సజీవుడైన వారిని మృతులలో వెతికే స్థితిలోని ఆత్మీయ జీవితం ఉందా? సజీవుణ్ణి వెతికే ఆత్మీయ జీవితము ఉందా? ఆయన చేతులెత్తి 2 చేతులెత్తి వారిని ఆశీర్వదిస్తూ ఆయన ప్రత్యేకింపబడ్డారు. వారిలో నుంచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయి ఆరోహణము అయిపోయారు. ఎలాగే వెళ్ళారు మళ్ళీ అలాగే తిరిగి రాను. లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనం చదువుకొని ముగించుకుందాం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. కొంచెమే ఆయన చేసిన కార్యములు, ఆయన చూపిన ప్రేమ, ఆయన గురించి వివరణ ఈ గ్రంథము మనం మొయ్యలేము కదా. పెద్ద ఇంత గ్రంథం అంటే మనం మోసుకురాలేము కదా. కొన్నే వ్రాయబడి ఉన్నాయంట. ఆయన చేసిన కార్యములు కొన్ని వ్రాయబడి, ఆయన గురించి, ఆయన రాజ్యము గురించి, ఆయన మహిమల గురించి, ఆ ప్రభువారు గురించి ఆయన చేసిన కార్యాలు రాయాలంటే భూలోకమే చాలదంట. ఈ భూప్రపంచమే. ఒక భక్తుడు అంటాడు, ఈ భూమి మీద ఉన్న చెట్లన్నీ పెనలైపోయినా, సముద్రములో ఉన్న నీరంతా ఇంకైపోయినా, సెరాయిపోయినా, ఈ భూమి అంతా పేపర్ అయిపోయినా ఆయన గురించి రాయడానికి చాలదంట. దేవుని బిడ్డలారా,
అంత మహిమ గల దేవుడు, అంత గొప్ప దేవుడు. నీ ఆత్మీయ జీవితంలోనే నీ ఆశీర్వాదము, నీ సమాధానము, నీ క్షేమము దాగి ఉంది, దాచబడి ఉంది. నీ ఆశీర్వాదములు నీ పాదాలు వంగితే ఆయనతో సహవాసము చేసినప్పుడే సజీవుడైన దేవుని నీవు వెంబడిస్తున్నాను. సంగమా, నాకు మీకు అందరికి కూడా మనం మృతుడైన ప్రభువుని వెంబడిస్తున్నామా, సజీవుడైన ప్రభువుని సజీవుడైన ప్రభువుని మనందరం వెంబడించి ఆయన మహిమను మనం పొందుకోవాలి, ఆయన ఐశ్వర్యాన్ని నీవు అనుభవించాలి. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.